Welcome to Lata ZTZ online classes. This is part 7 of refraction of light at plane surfaces of class 9 physical science. 9వ తరగతి యొక్క భౌతిక రసాయన శాస్త్రంలో సమతలాల వద్ద కాంతి వక్రీభవనం అనే పాఠంలో 7వ భాగాన్ని చెప్పుకుంటున్నాం. ఇక్కడ మనం చెప్పుకోబోయేది ఏమిటి అంటే మనము ఒక కాంతి అనేది విరళయానకం నుండి సాంద్రతర యానకంలోకి అలాగే సాంద్రతర నుండి విరళయానకంలోకి ప్రవేశిస్తే ఎలా ప్రవర్తిస్తుందో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ కాంతి ప్రసార మార్గంలో ఒక గాజు దిమ్మె ఉంచితో ఏం జరుగుతుందో అనేది మనం పరిశీలించబోతున్నాం. ఇక్కడ చూడండి, ఇది గాజు దిమ్మె. ఈ గాజు దిమ్మె ఏమిటి అంటే ఇది 2 సమాంతర తలాలను కలిగి ఉండి దీని పరిసరాలలోని యానకం నుండి వేరు చేయబడి ఉన్న ఒక పారదర్శక యానకం. ఈ గాజు దిమ్మెను ఒక వస్తువు ముందు ఉంచినప్పుడు ఏర్పడే ప్రతిబింబ స్వభావము మరియు స్థానం గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. దీనికోసం మనం ప్రయోగశాల కృత్యం చేయబోతున్నాం. ఈ ప్రయోగశాల కృత్యం యొక్క ఉద్దేశము ఏమిటి అంటే గాజు దిమ్మె వలన వక్రీభవనం చెందే కాంతి మార్గాన్ని గుర్తించడం మరియు పార్శ్వ విస్థాపనాన్ని కనుగొనడం. మరి దీనికి కావాల్సిన వస్తువులు డ్రాయింగ్ బోర్డు, క్లాంపులు, డ్రాయింగ్ చార్ట్, పెన్సిల్, ఈ పల్చని గాజు దిమ్మె మరియు గుండు సూదులు కావాలి. మరి వీటన్నిటిని మనం ఏ విధంగా ఉంచాలి, ఏం చేయాలి అంటే చూడండి, ఇక్కడ మనము నిర్వహణ పద్ధతి. ఇక్కడ మనం డ్రాయింగ్ బోర్డుపై ఒక డ్రాయింగ్ చార్ట్ నుంచి దీనికి క్లాంప్స్ పెట్టేస్తున్నాం. తర్వాత ఈ డ్రాయింగ్ చార్ట్ మధ్య భాగంలో ఈ గాజు దిమ్మెను ఉంచి ఈ చార్టుపై ఈ అంచు వెంబడి పెన్సిల్తో గీత గీస్తాం. ఇప్పుడు మనకు ఒక దీర్ఘచతురస్రం ఏర్పడింది. దీనికి ABCD అని పేరు పెడుతున్నాం. ఇప్పుడు ఈ దీర్ఘచతురస్రం పొడవులో ఒకదానికి అంటే ఈ AB అనే దానికి ఏం చేస్తున్నాం, ఇక్కడ ఒక లంబరేఖ గీస్తున్నాం. ఇప్పుడు ఈ గాజు దిమ్మెను మళ్ళీ ఈ దీర్ఘచతురస్రంలో ఉంచిన తర్వాత ఏం చేస్తున్నామంటే 2 గుండు సూదులను మనం ఏదైతే లంబం గీసామో చూడండి, ఇక్కడ మనం లంబం గీసాం కదా, ఈ లంబం గీసామో ఈ లంబంపై నిలువుగా ఒక ఎత్తులో గుచ్చుతున్నాం. అదేవిధంగా మరొక 2 సూదులను తీసుకొని గాజు దిమ్మెకు రెండవ వైపు నుండి చూస్తూ మొదటి 2 గుండు సూదులతో ఒకే సరళరేఖలో ఉండే విధంగా గుచ్చారనమాట. ఈ విధంగా మనకి గాజు దిమ్మెను గుండు సూదులను తీసివేసి గుండు సూదుల వల్ల ఏర్పడిన గుర్తులను కలుపుతూ CD వరకు గీత గమనించండి. చూడండి, ముందుగా మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఈ గాజు దిమ్మెకు ఒక లంబాన్ని గీస్తున్నాం. ఈ లంబంపై 2 గుండు సూదులను నిలువుగా గుచ్చుతున్నాం. అప్పుడు ఇటువైపు నుంచి చూసినప్పుడు ఏమవుతుంది, అక్కడ కూడా మనకు గుండు సూదులు కనిపిస్తాయి కదా, వాటిని ఈ విధంగా గుచ్చిన తర్వాత మనం దీన్ని గీస్తున్నాం. గుండు సూదులు తీసివేసి గాజు దిమ్మె తీసివేసి చూడండి, ఇదంతా ఒక సరళరేఖ మార్గంలో మీకు కనిపిస్తుంది. అంటే మనకి ఏమర్థమైంది, మనం గీసిన రేఖ ఒక సరళ రేఖ అని మనం గమనించాం. అంటే మనం లంబంపై ఉంచినప్పుడు అక్కడ ఎటువంటి మార్పు జరగలేదు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ CDపై లంబానికి మనం 30 డిగ్రీల కోణంతో ఒక పతన కిరణాన్ని గీచి ఇప్పుడు దీనిపై గుండు సూదులు ఉంచుతున్నాం. ఇప్పుడు గాజు దిమ్మె మళ్ళీ దీర్ఘచతురస్రంలో ఉంచి గాజు దిమ్మె యొక్క రెండో వైపు నుండి చూస్తూ మొదటి 2 గుండు సూదులను దిమ్మెకు రెండో వైపు గుచ్చుతున్నాం. ఇప్పుడు కూడా అదేవిధంగా గాజు దిమ్మెను గుండు సూదుల్ని తీసివేసి గుండు సూదుల వల్ల ఏర్పడిన గుర్తులను కలుపుతూ CD వరకు రేఖ గీస్తాం. ఇప్పుడు ఈ రేఖ బహిర్గత కాంతి కిరణాన్ని సూచిస్తుంది. ఇప్పుడు ఈ బహిర్గత రేఖకు కూడా మనం C వద్ద ఒక లంబాన్ని గీస్తాం. ఈ లంబానికి బహిర్గత కోణానికి మధ్య గల కోణాన్ని బహిర్గత కోణం అంటాం. ఈ విధంగా మనము పతన కోణాలను బహిర్గత కోణాలను రకరకాలుగా మారుస్తూ బహిర్గత కోణము ఎలా ఉంటుంది అనేది చూస్తాం. చూడండి, ఇక్కడ ఏం చేయాలంటే ముందుగా ఏం చేసాం, ఇక్కడ లంబాన్ని గీసి లంబంపై పెట్టాం. లంబం గీసినప్పుడు మనకి ఎటువంటి మార్పు కనిపించలేదు, ఇలాగే కనిపించింది. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ లంబానికి కొంత కోణం తీసుకుంటున్నాం. ముందుగా 30 డిగ్రీలు తీసుకున్నాం. ఇప్పుడు
ఈ రేఖ పైన మనం గుండు సూదులు గుచ్చుతున్నాం. ఇప్పుడు ఇటువైపు నుంచి వాటిని చూస్తున్నాం, ఇక్కడ కూడా గుండు సూదులు గుచ్చుతున్నాం. ఇప్పుడు గాజు దిమ్మ తీసివేసిన తర్వాత మనం వీటిని కలిపితే చూడండి, మనకి ఈ విధంగా ఒక వక్రరేఖ వచ్చింది. ఇక్కడ వక్రీభవనం అనేది జరిగింది. కానీ మనము ఈ లంబంపై ఉంచినప్పుడు ఏం జరిగింది, మనకి ఇక్కడ కూడా లంబం ఏర్పడింది, ఇది ఒక సరళరేఖ ఏర్పడింది. కానీ ఇప్పుడు ఈ సరళరేఖ ఏర్పడిందా? కాదు, సరళరేఖ ఏర్పడలేదు. అంటే ఇక్కడ ఏదైతే ఇక్కడ ఐ ఉంచామో ఇది పతన కోణము, ఇది బహిర్గత కోణము అని అంటున్నాం అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం పతన కోణము బహిర్గత కోణాలను గీసి మనం ఏం చేస్తున్నాం, ఈ పట్టికలో రాయాలి. ఇప్పుడు తర్వాత మనం ఏం చేస్తున్నాం, ఈ పతన కిరణము బహిర్గత కిరణాల మధ్య లంబ దూరాన్ని కనుక్కుంటున్నాం. దీన్నే పార్శ్వ విస్థాపనం అంటాం. మరి ఇది ఎలా కనుక్కోవాలి అంటే చూడండి, ఇక్కడ నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇది మన పతన కిరణం, ఇది మన పతన కోణం, ఇది బహిర్గత కిరణం, ఇది బహిర్గత కోణం. ఇది పతన కిరణాన్ని మనం ఇదే విధంగా ఇట్లా పొడిగిస్తే ఇలా వస్తుంది. అదేవిధంగా ఈ బహిర్గత కిరణాన్ని కూడా పొడిగిస్తే ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ రెండు రేఖల మధ్య ఉన్న ఈ దూరాన్నే మనం పార్శ్వ విస్థాపనం అంటాం. అంటే ఇక్కడ వరకు ఉన్న దూరాన్ని ఈ విధంగా మనం పార్శ్వ విస్థాపనం అనే దాన్ని కనుగొంటాం. మరి ఈ ప్రయోగంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అంటే, ఈ డ్రాయింగ్ బోర్డు మెత్తని చెక్కతో చేసినది ఉండాలి. ఎందుకంటే మనము గుండు పిన్నలను గుచ్చాలి, క్లాంప్స్ను గుచ్చాలి కాబట్టి. అదేవిధంగా మనం తీసుకునే గాజు దిమ్మె శుభ్రంగా ఉండి ఎటువంటి గాలి బుడగలు లేకుండా ఉండాలి. మరి మనం కనుక్కున్న పార్శ్వ విస్థాపనం ఏ అంశాలపై ఆధారపడి ఉంటుంది అంటే, ఈ గాజు దిమ్మ మందానికి అనులోమానుపాతంలో ఉంటుంది. అంటే గాజు దిమ్మ మందం పెరిగిందనుకోండి, మనకి పార్శ్వ విస్థాపనం కూడా పెరుగుతుంది. అదేవిధంగా పతన కోణానికి అనులోమానుపాతంలో ఉంటుంది. అంటే పతన కోణం పెరిగినప్పుడు కూడా మనకి పార్శ్వ విస్థాపనం పెరుగుతుంది. ఇంకా గాజు దిమ్మ వక్రీభవన గుణకానికి కూడా అనులోమానుపాతంలో ఉంటుంది. కానీ కాంతి యొక్క తరంగ దైర్ఘ్యానికి మాత్రం విలోమానుపాతంలో ఉంటుంది. ఇది పార్శ్వ విస్థాపనం ఆధారపడే అంశాలు. ఓకే చిల్డ్రన్, సో ఇన్ దిస్ పార్ట్ we are going to learn refraction of light through a glass slab. So we know that the behavior of light when it passes from rarer to denser or denser to rarer. Now let us discuss what happens to the light ray when a glass slab is placed in the path. So what is a glass slab? This glass slab is formed when a medium is isolated from its surrounding by two plane surfaces parallel to each other. So let us know the nature of the image formed when a glass slab is placed in front of an object. So this is lab activity. The aim of lab activity is to determine the ray tracking by a glass slab and lateral shift of the glass slab. So material required is drawing board, chart paper, clamps, scale, pencil, then glass slab and pins. So procedure. Now place a piece of chart on a drawing board and clamp it. Place a glass slab in the middle of the paper. Draw border line along the edges of the slab by using the pencil. So next what we have to do? Yes, now remove the glass slab. We will get a figure of a rectangle. Name the vertices as A, B, C, D. Draw a perpendicular point at the point on the longer side of AB of the rectangle. After that, again keep the slab on paper such that it coincides with the sides of the rectangle ABCD. Take two pins and stick them on the perpendicular line to AB. Take two more pins and stick them on the other side of the slab in such a way that all pins come in U along straight line. So first of all, what we have to do? We have to draw a perpendicular line to AB. After that, place pins on this line. After that, see these pins through the glass slab from the other side and place another two pins like this.
After that you have to remove the glass slab and pins. Now join these lines. What you observe? Yes, you observe that all pins come in U along a straight line. So when we the dots by the pins such that it reaches first edge of the rectangle. So what you observe, that it is a straight line. So we will get a straight line. Now repeat these steps from 1 to 4 and make a line with 30 degrees from the perpendicular. Now repeat the steps from 6 to 9 on the 30 degrees line. Now the line drawn joining the pins meets the CD side of rectangle. This line is called emerging ray. The line AB side is called incident ray. Now draw perpendicular to the side CD at the point where the emerging ray meets and name it as ON. After that, measure the angle between emerging ray and normal. This angle is called of emergence. Now join the point of incident and point of emergence. Extend the incident ray and emerging ray backwards with dotted lines. These two lines are parallel. Measure the distance between these two parallel lines. Repeat the same experiment with changing angle of incident. Note the results in this table. So here we have to note the angle of incident, and here distance between the incident ray and the emerging ray. So the distance between incident ray and emerging ray is called lateral shift. Okay, so here this angle is angle I, incident angle, and this is incident ray, and this is emerging ray. So the distance between these two lines called lateral shift. Okay, so like this you have to measure the lateral shift. Okay, the distance between incident ray and emerging ray is called lateral shift. So what precautions to be observed? Drawing board should be made of soft wood. Glass slab must be clean and should be free from air bubbles. The pins should be fixed in vertical position. The base of all pins should be placed in a straight line. So these are the precautions you have to take when the lab activity. So the factors on which lateral shift depends. So depending factors of lateral shift is first one, lateral shift directly proportional to the thickness of slab. If thickness of slab is increases, then lateral shift also increases. Second one, lateral shift is directly proportional to the incident angle, and lateral shift is directly proportional to the refractive index of the glass slab. And last one, lateral shift is inversely proportional to the wavelength of the light. So these are the depending factors of lateral shift. Next, okay, now we can check the questions. Yes, first question, మొదటి ప్రశ్న, కాంతి కిరణం గాలి నుండి గాజు దిమ్మెలోకి ప్రవేశించినప్పుడు లంబానికి దగ్గరగా, అదేవిధంగా గాజు దిమ్మె నుండి బహిర్గతమయ్యేటప్పుడు లంబానికి దూరంగా ఎందుకు ప్రసరిస్తుంది? చూడండి, కాంతి కిరణం గాజు దిమ్మెలోకి ప్రవేశించేటప్పుడు ఏం జరుగుతుంది? లంబానికి దగ్గరగా ప్రవేశిస్తుంది, కానీ గాజు దిమ్మె నుండి బహిర్గతమయ్యేటప్పుడు ఈ లంబానికి దూరంగా వెళ్తుంది. అవునా? ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకంటే ఇది సాంద్రతరయానకం కాబట్టి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, విరళయానకం నుండి సాంద్రతరయానకంలోకి ప్రవేశించేటప్పుడు లంబానికి దగ్గరగా, సాంద్రతరయానకం నుండి విరళయానకంలోకి ప్రవేశించేటప్పుడు లంబానికి దూరంగా వెళ్తుంది, కాబట్టి ఇలా జరుగుతుంది. కాబట్టి మీరు రాయాల్సిన ఆన్సర్ ఇది మీ ఆన్సర్. కాంతి విలయానకం నుండి సాంద్రతరయానకంలోకి ఇక్కడ రాయండి, ప్రవేశించినప్పుడు
లంబానికి దగ్గరగా అని ఇక్కడ యాడ్ చేసి తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. అలాగే సాంద్రత యానకం నుండి విలయానకంలోకి ప్రవేశించినప్పుడు లంబానికి దూరంగా వెళ్తుంది. అవును కదా, అందుకే ఇలా జరుగుతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ గాజు దిమ్మె సాంద్రత యానకం లాగా ఉంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కాంతి కిరణం గాజు దిమ్మె తలానికి లంబంగా పతనమైనప్పుడు కాంతి కిరణ మార్గాన్ని పటం ద్వారా చూపండి. ఓకే, నేను ఇక్కడ పటం గీస్తున్నాను చూడండి. ఇది మన ఏబిసిడి గాజు దిమ్మె. ఇప్పుడు మనకి ఏం కావాలి? లంబంగా పతనమైనప్పుడు అంటే ఈ విధంగా. సో మనకి ఇక్కడ ఏం మారదు, స్ట్రేట్ లైన్ వస్తుంది. ఓకే, ఇది మన పటం. నెక్స్ట్, గాజు దిమ్మె ద్వారా కాంతి ప్రసార మార్గాన్ని పటం ద్వారా వివరించండి. ఓకే, మనం పటం ద్వారా వివరించాలి. సో ఇక్కడ మీరు రాయవలసింది మీరు ఇక్కడ నుంచి రాయండి. ఏది? సిడిపై లంబానికి 30 డిగ్రీల కోణంతో ఒక పతన కిరణాన్ని గీచి దానిపై 2 సూదులను గుచ్చి. ఓకే, ఇక్కడ వరకు రాయండి. ఇది మన 3 ప్రశ్నకి జవాబు. అండ్ దీంతో పాటు మీరు పటం గీయాలి. ఏం పటం గీయాలి చూడండి. ఇది మీరు గీయవలసిన పటం. ఇది మీరు గీయవలసిన పటం. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ టు ఇంగ్లీష్ మీడియం. Why does a ray of light bends towards the normal when it enters from air into glass slab and bends away from the normal when it emerges out in air? Because of light when light passes through rarer to denser. So light when passes from rarer to denser, it bends towards normal and denser to rarer, it goes away from the normal. That's why, because glass slab also a denser medium, that's why it is happening. Okay, this is your first answer. Next one, second one. Draw the path of ray of light when it enters perpendicular to the surface of glass slab. So this is your diagram. Okay, I am drawing here. First of all, draw the glass slab A, B, C, D, and now it is perpendicular to the surface. So this is perpendicular incident ray and it is a straight line. This is emerging ray. Okay, this is the second answer. You have to draw just this diagram. Next question, third one. Explain the refraction of light through a glass slab with a neat diagram. Okay, next one. First of all, draw this diagram. Draw this diagram. After that, first point is here, not there. So what is the first point? Yes, wait, yes, it is your first point. Second point,
Next, third point, fourth, fifth, sixth, seventh, and yes. So 9 points you have to write and draw this diagram neatly. Okay, next question. Yes, fourth one. Raju performed the experiment of tracing the path of light through a rectangular glass slab as shown from the given figure. The angle of incidence is, so see here, this is angle of incidence. How much? This is 30 degrees. So 30 B is your answer. Next, in the above figure, the angle of emergence, this is angle of emergence. So see, it is also same 30 degrees, but here the angle is changed here, not here. Next one. Next one. Sixth one, in the figure shown in question number 4, the refracted ray is, which is refracted ray? This CD is refracted ray. Oh sorry, refracted is BC. So BC is correct one. Next one. If the thickness of glass slab increased, the lateral shift will be increases, because it is proportional to, direct proportional to lateral shift. Next, if the incident ray is perpendicular to the side of the glass slab, the emerging ray will be, that also the incident ray and emerging ray will be on a straight line. So D is your correct answer. Okay, next one, తెలుగు మీడియం మూడవది అయిపోయింది, నాలుగవది. సో ఫోర్త్ వన్, ఒక దీర్ఘచతురస్రాకార గాజు దిమ్మె ద్వారా కాంతి కిరణ మార్గాన్ని కనుగొనే ప్రయోగంలో పటాన్ని రాజు ఈ విధంగా గీశాడు. ఈ పట్టణంలో పతన కోణం విలువ చూడండి, పతన కోణం మనకి ఇక్కడ కనిపిస్తుంది 30 డిగ్రీలు, అంటే బి అనేది మీ కరెక్ట్ ఆన్సర్. ఇక పై పటంలో బహిర్గత కోణం, ఇది మన బహిర్గత కోణం. ఓకే, సో ఇది మన వక్రీభవన కోణం, వక్రీభవన కోణం మధ్యలో ఉంటుంది, ఇది మన బహిర్గత కోణం. సో సేమ్ అంతే ఏ. నెక్స్ట్, ప్రశ్న సంఖ్య 4లో చూపిన పటంలో బహిర్గత కోణాన్ని సూచించేది. బహిర్గత కోణం, కోణం కాదు ఇక్కడ ఉండాల్సింది బహిర్గత కిరణం. ఓకే, మనకి ఇంగ్లీష్ మీడియంలో రిఫ్రాక్టెడ్ రే ఇచ్చాడు, వక్రీభవన కిరణం ఇచ్చాడు, ఇక్కడ బహిర్గత కిరణం ఇచ్చాడు. సో బహిర్గత కిరణం అంటే మనకి ఇది సిడి వస్తుంది. సో ఇక్కడ అక్కడ తేడా ఉంది గమనించండి, ఇక్కడ మాత్రం ఆన్సర్ సిడి. నెక్స్ట్, గాజు దిమ్మె మందాన్ని పెంచినప్పుడు పార్శ్వ విస్థాపనం విలువ ఏం జరుగుతుంది? పెరుగుతుంది. ఎందుకంటే అది పెరుగుతుంది కాబట్టి ఇది పెరుగుతుంది, అనులోమానుపాతంలో ఉంటుంది కాబట్టి. నెక్స్ట్, గాజు దిమ్మె పక్కతలానికి లంబంగా కాంతి కిరణం పతమైనప్పుడు బహిర్గత కిరణం ఎలా ఉంటుంది? పతన కిరణము బహిర్గత కిరణము ఒకే సరళ రేఖపై ఉంటుంది, అంటే డి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇది మీ వర్క్షీట్. చక్కగా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే కనుక వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, కామెంట్స్లో కూడా బాగుందని కామెంట్ చేయండి. ఓకే, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.